ధ్యానమిత్రులందరికీ నమస్కారం. సిద్దిపేట టౌన్లో ఉన్నాం అందరం. ఈరోజు సిద్దిపేట జిల్లాలో సిద్దిపేటలో ఈ సంవత్సరంలో మొట్టమొదటి మెగా శాఖా ర్యాలీ జరుపుకుంటున్నాం. 26 జనవరి రోజు రిపబ్లిక్ డే సందర్భంగా విశేషంగా అనేక ఊళ్ళ నుంచి అనేక మంది, కొన్ని వేల మంది వస్తున్నారు. ఈసారి లాస్ట్ ఇయర్ 24లో మనం ఏదైతే చేశామో దానికంటే అప్గ్రేడ్గా ఉంటాం. ఈసారి చాలా ఉధృతంగా ఉన్నది మూమెంట్ అంతా. అందులో భాగంగానే శాఖా ర్యాలీ అనేది గొప్ప మూమెంట్కు ఒక బ్యాక్ బోను. అలాంటి గొప్ప శాఖా ర్యాలీని ఈరోజు మనం నిర్వహించుకుంటున్నాం. ఈ నిర్వహించుకోవడానికి సహకరించిన అందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన అనేక ఊళ్ళ నుంచి వచ్చారు. రకరకాలుగా వాహనాల ద్వారా, రోడ్డు మార్గం ద్వారా, కార్లలో, బస్సులలో, వాళ్ళందరికీ పిఎంసి ద్వారా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం జిల్లా తరపున. మరి ఇక్కడి నుంచి ఈ సంవత్సరానికి ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సిద్దిపేట మాస్టర్స్ అందరికీ పేరు పేరున అభినందన తెలియజేద్దాం. జై శాకార జగత్, జై పత్రిజీ, జై పత్రిజీ. జై మెగా శాకాహార ర్యాలీకి, మెగా శాకాహార ర్యాలీకి. ధ్యాన మిత్రులందరికీ సిద్దిపేట పిఎస్ఎస్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. పత్రిజీ ఆశయ సాధనలో భాగంగా మరి మెగా శాఖా ర్యాలీలు, మనము శాఖా ర్యాలీలు తీస్తూ ఉన్నాం. పత్రిజీ ఆశయ సాధనలో పత్రిజీ ఏదైతే కోరుకున్నాడో ఆ సంకల్పంలో మరి ధ్యానులందరూ కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. మరి సిద్దిపేటలో ఈరోజు మెగా శాఖా ర్యాలీలో పాల్గొంటున్న ప్రతి ఒక్క ధ్యాన మిత్రులకు సిద్దిపేట పిఎస్ఎస్ఎం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. పత్రిజీ చివరి శ్వాస వరకు ఏదైతే చేసిండో మనం కూడా అదే చెయ్యాలి. ఎందుకంటే పత్రిజీ మనకు నేర్పి ఆ జ్ఞానాన్ని అందించి వెళ్ళిండు. కాబట్టి ఆయన దగ్గర తీసుకున్న ఏ జ్ఞానం అయితే ఉందో ఆ జ్ఞానాన్ని పంచాలి. మరి ఆయన చేసినటువంటి ఆశయ సాధనలో ఆయన చివరి శ్వాస వరకు అది అందరికీ తెలుసు. అలాగే మనం కూడా పాల్గొంటూ నిరంతరం ఈ కార్యక్రమాలు చేస్తూ మరి ఈరోజు ఈ శాకార ర్యాలీలో పాల్గొంటున్న ప్రతి ఒక్క ధ్యాన మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జై శాకార జగత్కి, జై శాకార జగత్కి, జై బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి. ప్రపంచ శాంతి కేవలం మూగజీవుల సంరక్షణ ద్వారా మాత్రమే ప్రాప్తిస్తుందని ఎన్నో ఆర్గనైజేషన్స్ భూమి మీద పనిచేస్తున్నాయి. అందులో ఎన్నో సంవత్సరాల కిందటే బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు దీన్ని ఒక ఉద్యమంగా మొదలుపెట్టారు, శాకాహార జగత్ అని. ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు మనము జనవరి 26 ప్రతి ఏటా సిద్దిపేటలో నిర్వహించుకుంటాం. ఆ సందర్భంగా సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. మన అందరి లక్ష్యం ఒక్కటే, శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్. ఇది కేవలము మన మూగజీవులను రక్షించడం ద్వారా మాత్రమే జరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రత్యేకమైన గెస్ట్ బ్రహ్మకుమారీస్ నుంచి వచ్చిన మేడమ్స్ అందరికీ కూడా వెల్కమ్ చెప్తూ, ఇలా ఎన్నో ఆర్గనైజేషన్స్, బ్రహ్మకుమారీస్ కావచ్చు, ఈషా ఫౌండేషన్ కావచ్చు, అండ్ మాతా అమృతానందమయ్య ఆర్గనైజేషన్ కావచ్చు, దెర్ ఆర్ సో మెనీ ఆర్గనైజేషన్స్, థియోసాఫికల్ సొసైటీ, సో మెనీ ఆర్గనైజేషన్స్ ఆర్ వర్కింగ్. ఎందుకంటే ఈ మాట పత్రిక గారు ఎప్పుడూ చెప్తుండేవారు, అన్ని ఆర్గనైజేషన్స్ కలిస్తేనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అని. మనమంతా వీఆర్ వన్నెస్ కోసం పనిచేశారు పత్రిజీ గారు. వారు వన్నెస్ గురించి పనిచేసిన లక్ష్యమే ముందుకెళ్తున్న సందర్భంగా ఈరోజు మేడం గారు వాళ్ళు ఇక్కడ ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఓం శాంతి. ఇది శాకాహార ర్యాలీ. మన సనాతన ధర్మంలో మనకి సాత్విక ఆహారం అనేది ఆది నుంచి ఉన్నది. సో జైసా అన్ను వైసా మన్ అని చెప్తారు. ఎలాంటి ఆహారము అలాంటి మనసు. ఆహారము అందరికీ సాత్వికంగా శాకాహారం దొరుకుతుంది, కానీ మనసు యొక్క ఆలోచనలు అందించడం లేదు కదా సాత్వికంగా. దానికోసము బ్రహ్మకుమారి సంస్థ మెడిటేషన్ నేర్పిస్తుంది, పాజిటివ్ థింకింగ్. అలాగే పిరమిడ్ సంస్థ వాళ్ళు కూడా ధ్యానం ద్వారా మనస్సుని కేంద్రీకరించి మనము సత్మార్గంలో నడవడానికి వాళ్ళు పాటుపడుతున్నారు. ఈ శాకాహార ర్యాలీ ద్వారా మేమందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తున్నాము. సిద్దిపేట బ్రాంచ్ వారందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు మమ్మల్ని ఆహ్వానించినందుకు. మాంసాహారం మానే రోజు రావాలి,
మానవులంతా శాకాహారులు కావాలి, మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి, ప్రాణిని ప్రాణిగా ప్రాణముతోనే ఉంచాలి, ప్రాణిని ప్రాణిగా ప్రాణముతోనే ఉంచాలి. ప్రాణులు అంతా సుఖశాంతుల జీవించాలి, మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. ఇతర జీవులను బతికించి కమ్మగని కడుపు నింపి, ఇతర జీవులను వధించి కమ్మగని కడుపు నింపి, నీ కడుపు కడుపేనా నీకుంటే అది శ్మశానమా, నీ కడుపు కడుపేనా లేకుంటే అది శ్మశానమా. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. మానవులు మాంసము తినుట ఏమి ధర్మమండి, మానవులు మాంసం తినుట ఏమి ధర్మమండి, నీలాగే పరా ప్రాణులన్నా నీతి ఆరండి, నీలాగే పర ప్రాణులన్నా నీతి తెలియాలంటే, నిన్ను నీ వాళ్ళను కాని నిన్ను నీ వాటను గాని ఎవరైనా చంపుకరింటే, నీకు ఎట్లా ఉంటుందో ఒకసారి ఊరి. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. పండుగ పబ్బాలకు నీవు ముందుగా బలునంటావు, పండుగ పబ్బాలకు నీవు ముందుగా బలి చేసిన తనలను కూడా విందుగా పూజేస్తావు, బలి చేసిన చేస్తావు. తర్పణాలతో ఆ బ్రహ్మకు ఏ పని లేదు, బలులు రక్త తర్పణాలతో ఆ బ్రహ్మకు ఏ పని లేదు. ఆత్మశుద్ధి చేసుకుంటే అంతే చాలు వినరండి. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. శాకాహారులు కావాలి, మానవులంతా శాకాహారులు కావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. జై శాకార జగత్కి, జై బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి, జై బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి, ब्रह्मश्री सुभाष पत्री गारी की జై जय जाना जगत की జై जय జై स्वाध्याय जगत की జై जय धर्म जगत की జై पिरामिड पार्टी ऑफ इंडिया जिंदाबाद జిందాబాద్ జై శాకార జగత్కి, జై 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 సదానంద యోగికి, జై సదానంద యోగికి, జై సదానంద యోగికి, జై సుభాష్ పత్రిజీకి, జై
सुभाष पत्री जी की जय शाकाहार जगत की जय शाकाहार जगत की जय शाकाहार जगत की जय శాకాహార జగత్తుకి जय తిందాం తిందాం శాకాహారం తిందాం చేద్దాం చేద్దాం ధ్యానం చేద్దాం కడదాం కడదాం పిరమిడ్లే కడదాం పిరమిడ్ శక్తి అద్భుత శక్తి పిరమిడ్ కట్టడం అద్భుత కట్టడం బుద్ధుని మార్గం అహింసా మార్గం జీసస్ మార్గం అహింసా మార్గం అల్లా మార్గం అహింసా మార్గం పత్రిజీ మార్గం అహింసా మార్గం గాంధీజీ మార్గం అహింసా మార్గం ఓషో మార్గం అహింసా మార్గం జ్ఞానులందరి మార్గం అహింసా మార్గం ఋషులందరి మార్గం అహింసా మార్గం యోగులందరి మార్గం అహింసా మార్గం మహానుభావులందరి మార్గం అహింసా మార్గం జై బోలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి జై బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి జై శాకాహార ర్యాలీకి జై శాకాహార ర్యాలీకి జై శాకాహార ర్యాలీకి జై శాకాహార ర్యాలీకి జై గాంధీజీకి జై గాంధీజీకి జై గాంధీజీకి జై జీవహింస మహాపాపం జీవహింస మహాపాపం జీవహింస మహాపాపం జీవహింస మహాపాపం జీవహింస మహాపాపం ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు పురుషులందరూ కొంచెం వెనక్కి వస్తే బాగుంటుంది. హలో, వెనక స్త్రీలందరూ ఒక క్రమ పద్ధతిలో నిలబడ్డారు, మరి పురుషులందరూ అడ్డదిడ్డంగా నిలబడ్డారు. బాలేదు, కొంచెం ఆగండి. ఏ ఆపా, ఫ్లెక్సీ ముందర ఎవరు ఉండొద్దండి. ఫ్లెక్సీ ఎదురుగా కనబడకూడదు. మీరు వ్యాన్ ముందరికి వెళ్ళండి. పురుషులందరూ వ్యాన్ ముందరికి ఉండండి. వ్యాన్ వెనకాల లేడీస్ ఉంటారు, మన ఫ్లెక్సీ ఉంటుంది కాబట్టి వ్యాన్ ముందరికి వెళ్ళండి పురుషులందరూ. సార్ ప్లీజ్, ఇందాక సార్ చెప్తున్నారు, ఫస్ట్ మీరు వెహికల్ ఆపండి సార్. సార్ వెహికల్ ఆపండి. బాబు అది మైక్ బాక్స్ ఆపండి, వెహికల్ ఆపండి కొద్దిగా. జై 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 హంస పకడో హంస పకడో హంస పకడో ఎవరికి లేదు ఎవరికి లేదు ఎవరికి లేదు మహాపాపం 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 పాపాహారం 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 మన కడుపేమి శ్మశానం కాదు కడుపేమి శ్మశానం కాదు కడుపేమి. శ్మశానం కాదు అందుకే ఓ మనిషి మేలుకో, మాంసం మానుకో అందుకే ఓ మనిషి మేలుకో, మాంసం మానుకో అందుకే ఓ మనిషి మేలుకో, మాంసం మానుకో అందుకే ఓ మనిషి మేలుకో. మాంసం మానుకో జీవించు జీవించనివ్వు జీవించు జీవించనివ్వు జీవించు జీవించనివ్వు జీవించు. జీవించనివ్వు చేద్దాం చేద్దాం ధ్యానం చేద్దాం 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 ధ్యానం చేద్దాం 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 ధ్యానం చేద్దాం చేద్దాం చేద్దాం. ధ్యానం చేద్దాం ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస శ్వాస మీద ధ్యాస శ్వాస మీద ధ్యాస ఆరోగ్యంగా ఉందాం ఆరోగ్యంగా ఉందాం ఆరోగ్యంగా ఉందాం ఆరోగ్యంగా ఉందాం మహాభాగ్యం 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 మహాపాపం 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 మహాపాపం
సో మీ లెఫ్ట్లో ఉండండి, మీ లెఫ్ట్ చూసుకో, ముందు వెహికల్స్ వస్తున్నాయి చూసుకోండి. అలా ఒక ఆ బార్డర్కి వెళ్ళిపోండి, ఆ బార్డర్కి వెళ్ళిపోండి. డివైడర్ కాపీ ఇది కూడా లోపల పెట్టింది బ్యాగ్లో 2 days దాంట్లో పెట్టింది. అక్కడే ఉండండి. వీళ్ళందరూ వెళ్ళిపోయే వరకు ఉందాము, ఉంది ఆ రూట్ వెళ్ళిపోతాం, రాంగ్ రూట్ వెళ్ళిపోతాం. అక్కడే ఉండండి, అలా బండి ఆపుకొని ఏం కాదు. ఆ రూట్లో వెళ్ళిపోతాం.
మీరు అలా అటుపక్క వెళ్ళిపోండి అటుపక్క వెళ్ళిపోండి. చెప్పండి ఆ చెట్టు కింద ఉండండి వస్తా. ఆది పరాశక్తి కావుతి అంటూ సాకును చెబుతారే, ఆది పరాశక్తి కావుతి అంటూ సాకును చెబుతారే. మూగ జీవుల్ని మాత్రమే ఆహుతి కోరుతున్నారా, మూగ జీవుల్ని మాత్రమే ఆహుతి కోరుతున్నారా. దేవతలైతే సర్వ ప్రాణులను ఒకటిగా చూస్తారే, దేవతలైతే సర్వ ప్రాణులను ఒకటిగా చూస్తారే. మరి ఏనాడైనా మానవులను ఆహుతినిచ్చారా, శక్తికి ఆహుతినిచ్చారా. చిట్టిని చిన్ని పక్షుల బట్టి చంపారాదయ్యో, కామె కలమోటల కలబట్టి కొయ్యారాదయ్యో, చిన్నల కోటల కలబట్టి కొయ్యారాదయ్యో. చిన్ని దోమలు చీమలు గుడితే చంపి వేస్తారే, చిన్ని దోమలు చీమలు గుడితే చంపి వేస్తారే. మూగది ఉల్లి చంపిన వారిని ఎదిరించవేయాలే, మాంసం మడుగు ఎవరికి లేదు. इंसान छोड़ो, इंसान छोड़ो,
జంతువులను ఆపాలి 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 జంతువులను ఆపాలి శాకాహార ర్యాలీకి జై శాకాహార ర్యాలీకి జై జ్ఞాన జగత్కి జై జ్ఞాన జగత్కి జై జ్ఞాన జగత్కి జై పిరమిడ్ జగత్కి జై పిరమిడ్ జగత్కి జై శాకాహార ర్యాలీకి జై శాకాహార ర్యాలీకి జై తీయాలి తీయాలి శాకాహార ర్యాలీని తీయాలి 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 శాకాహార ర్యాలీని తీయాలి 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 శాకాహార ర్యాలీని తీయాలి మానాలి మానాలి మాంసాహారం మానాలి 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 మాంసాహారం మానాలి తినాలి తినాలి శాకాహారం తినాలి 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 శాకాహారం తినాలి 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 శాకాహారం తినాలి చెయ్యాలి చెయ్యాలి ధ్యానం చేయాలి చెయ్యాలి చెయ్యాలి ధ్యానం చేయాలి చెయ్యాలి చెయ్యాలి ధ్యానం చేయాలి కట్టాలి 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 ఆరోగ్యమే ఆరోగ్యమే ఆరోగ్యానికి 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 అద్భుత శక్తి పిరమిడ్ కట్టడం అద్భుత కట్టడం పిరమిడ్ శక్తి అద్భుత శక్తి పిరమిడ్ శక్తి అద్భుత శక్తి సాకారమే ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం యోగులందరి మార్గం యోగులందరి మార్గం యోగులందరి మార్గం పత్రిజీ మార్గం ఆగండి ఆగండి హైదరాబాద్ నుంచి ఇక్కడ ఎక్కడ వచ్చి అక్కడ కళ్యాణ మండపం ఉంది, అక్కడ దాంట్లో చేస్తున్నాం. ఇప్పుడు రేపైనా స్టార్ట్ అవుతుంది 12 గంటలు. ఎక్కడ నాకు ఐడియా లేదు. అలా లెఫ్ట్లో ఆపుకోండి.
మైక్ ఏమని వీళ్ళకేమన్నా మాంసాహారం మానేరు రామాది మానవులంతా శాకాహారులు కావాలి మాంసాహారం మానేరు
రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. ఆగమని మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. క్రిమి కీటక జన్మలు దాటి పశువానర జన్మలు గడిపి, క్రిమి కీటక జన్మలు దాటి పశువానర జన్మలు గడిపి, పరిణామాగమమున నీవు మనిషునిగా మారుతివి, పరిణామాగమమున నీవు మనుషునిగా మారుతివి. శ్రేష్టమైన జన్మను నీవు శుద్ధముగా ఉండనీయగా, శ్రేష్టమైన జన్మను నీవు శుద్ధముగా ఉండనీయగా, ఆ పవిత్రము చేసి కొనుక వాటి కాదు తెలియండి. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. ఆ ఇతర జీవులను వధించి కావాలి. ఆ పండుగ పబ్బాలకు నీవు ముందుగా బలులంటావు, పండుగ పబ్బాలకు నీవు ముందుగా బలులంటావు. ఆ బలి చేసిన తలలను కూడా విందుగా పోవాలి. ఈ మానవులంతా శాకాహారులు కావాలి. జై శాకార జగత్కి, జై శాకార జగత్కి. సిద్దిపేట పట్టణ ప్రజలకు తెలియజేయనది ఏమనగా, ప్రతి ఒక్కరూ ఈ భూమి మీద శాకాలు కావాల్సిందే. ఏ జీవిని చంపడానికి వీల్లేదు మిత్రులారా. పండుగల పేరుతో పబ్బాల పేరుతోటి కోళ్లను మేకలను చంపుకొని తింటా ఉన్నాము. ఆ పాపము పండిన రోజు ఏదో ఒక రోజు అనుభవిస్తున్నాం మిత్రులారా. రోగాల రూపంలో, క్యాన్సర్ రూపంలో, హార్ట్ అటాక్ రూపంలో, రకరకాల రోగాల రూపంలో అనుభవిస్తా ఉన్నాం మిత్రులారా. దయచేసి ఏ జీవిని చంపకూడదు. తోటి ప్రాణులను మనము సమానంగా చూసుకోవాలి. ఏ జీవిని చంపడానికి వీల్లేదు మిత్రులారా. పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ప్రజలందరినీ చైతన్యం చేయాలని బ్రహ్మర్షి పత్రిజీ ఆలోచనలో మేమంతా ఈ రోజు చైతన్యం చేస్తా ఉన్నాము. ఆ కరపత్రాలను చదవండి. ప్రతి ఒక్కరికి శాఖలు కావాలని కోరుకుంటా ఉన్నాము. కొయ్యకురా జంతులు కొయ్యకురా, కోడి మేకలు గొంతులను కొయ్యకురా. మానాలి మానాలి, తినాలి తినాలి. యారాదయ్యో గామే కల పోటెల వట్టి కొయ్యారాదయ్యో. మన పిల్ల పాపలనైతే మనము ముద్దుగా చూస్తామే, మన పిల్ల పాపలనైతే మనము ముద్దుగా చూస్తామే. వాటి పిల్లల పైన వాటికి కూడా ప్రేమ ఉండునులే, వాటి పిల్లల పైన వాటికి కూడా ప్రేమ ఉండునులే. మన పిల్లలకేమైనా పద వస్తే అల్లాడిపోతామే, మన పిల్లలకేమైనా పద వస్తే అల్లాడిపోతామే. వాటి పిల్లల పైన కరుణ జాలి లేక చంపుక తింటారే, అయ్యో కోసుక తింటారే. జీవుల్ని మాత్రమే ఆహుతి కోరుతున్నారా, మూగ జీవుల్ని మాత్రమే ఆహుతి కోరుతున్నారా. దేవతలైతే సర్వ ప్రాణులను ఒకటిగా చూస్తారే, దేవతలైతే సర్వ ప్రాణులను ఒకటిగా చూస్తారే. మరి ఏనాడైనా మానవులను ఆహుతినిచ్చారా, శక్తికి ఆహుతినిచ్చారా. చిట్టి చిన్ని పక్షుల బట్టి చంపారాదయ్యో, గామె కల పొటెల పీకల బట్టి కొయ్యారాదయ్యో, గామె కల పొటెల పీకల బట్టి కొయ్యారాదయ్యో.
చిన్ని దోమలు చీమలు గుడితే చంపి వేస్తారే, చిన్ని దోమలు చీమలు కొడితే చంపి వేస్తారే, అయ్యో చిన్ని దోమలు చీమలు గుడితే చంపి వేస్తారే, చిన్ని దోమలు చీమలు కొడితే చంపి వేస్తారే, మూగ జీవుల్ని చంపి తినే వారికి ఏ శిక్ష వెయ్యాలి, మూగ జీవుల్ని చంపి తినే వారికి ఏ శిక్ష వెయ్యాలి, మాటలు నేర్చిన మానవులారా ఆలోచించండి, మాటలు నేర్చిన మానవులారా ఆలోచించండి, ఆ మాటలు నేర్చిన మానవులారా ఆలోచించండి, మాటలు నేర్చిన మానవులారా ఆలోచించండి, ఆ మాటలు రాని జీవుల బట్టి చంపుట న్యాయంబా, అయ్యో చంపుట న్యాయంబా, చిట్టి చిన్ని పక్షుల బట్టి చంపారాదయ్యో, మేకల పొట్టెల పీకల బట్టి కొయ్యారాదయ్యో, మేకల పొట్టెల పీకల బట్టి కొయ్యారాదయ్యో. జై శాకార జగత్ కి కోడిలోన దేవుడున్నాడు, మేకలోన ధ్యానము 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 చేద్దామురో అన్నలా, శ్వాసను వడుదామురో అన్నలా, ధ్యానం చేద్దామురో అన్నలా, శ్వాసను వడుదామురో అన్నలా, పడికాడ ధ్యానమంట గుడికాడ ధ్యానమంట, పడికాడ ధ్యానమంట గుడికాడ ధ్యానమంట, ఇంటికాడ ధ్యానమంట పొలము కాడ ధ్యానమంట, ధ్యానము 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 చేద్దామురో అన్నలా, శ్వాసను వడుదామురో అన్నలా, ధ్యానం చేద్దామురో అన్నలా, శ్వాసను వడుదామురో అన్నలా, పరికాడ ధ్యానమంట గుడికాడ ధ్యానమంట, కాడ ధ్యానమంట గుడికాడ పరికాడ ధ్యానమంట గుడికాడ ధ్యానమంట, పరికాడ ధ్యానమంట గుడికాడ ధ్యానమంట, ఇంటికాడ ధ్యానమంట పొలము కాడ ధ్యానమంట, ధ్యానము చేద్దామురో అన్నలా, శ్వాసను వడుదామురో అన్నలా, ధ్యానం చేద్దామురో అన్నలా, శ్వాసను వడుదామురో. సూది మందు లేదంట గోలి మందు వద్దంట, సూది మందు లేదంట గోలి మందు వద్దంట, సూది మందు లేదంట గోలి మందు వద్దంట, జీవుల గొంతులను కొయ్యకురా కొయ్యకురా కొయ్యకురా, జీవుల గొంతులను కొయ్యకురా కొయ్యకురా, గొంతులు కొయ్యకురా, జీవుల గొంతులను కొయ్యకురా, పాపమైన పని చెయ్యకురా, పాపమైన పని చెయ్యకురా, పాపమైన పని చెయ్యకురా, పాపమైన పని చెయ్యకురా, పరమాత్మనికి తగ్గడురా, పరమాత్మనికి తగ్గడురా, పరమాత్మనికి తగ్గడురా, పరమాత్మనికి తగ్గడురా, మదిలోనున్న దుష్ట గుణములన్నీ తుది ముట్టించురా, కొయ్యకురా గొంతులు కొయ్యకురా, ఆ కోడి మేకల గొంతులను కొయ్యకురా కొయ్యకురా, గొంతులు కొయ్యకురా, ఆ మూగ జీవుల గొంతులను కొయ్యకురా కొయ్యకురా, గొంతులు కొయ్యకురా, కోడి మేకల గొంతులను కొయ్యకురా. జై శాకార జగత్ కి, ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు, ఏ జీవిని చంపే హక్కు, జై శాకార జగత్ కి, జై శాకార జగత్ కి, ఏ జీవిని ధ్యానం చేద్దాం 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 ధ్యానం చేద్దాం 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 ధ్యానం చేద్దాం,
చూసారా శాకాహారి ర్యాలీకి महाराज के जय बोलो पत्री महाराज के చేతులు తీస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. ధ్యానానికి గట్టిగా చప్పట్లతో అభినందన తెలియజేసుకుందాం. ఇంకా మన కలయిక కారణమైన పత్తి గారికి గట్టిగా చప్పట్లతో అభినందన తెలియజేద్దాం. మెగా శాకాహార ర్యాలీకి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ సంవత్సరంలో మొట్టమొదటి శాకాహార ర్యాలీ వండర్ఫుల్, గట్టిగా. అలాగే డిసెంబర్లో జరిగిన జ్ఞానమాయాగాని గట్టిగా చప్పట్లతో అభినందన తెలియజేసుకుందాం. సహకరించిన అందరికీ ధ్యాన జగత్ చప్పట్లు కొడదాం. 25 వసంతాలు పూర్తి చేసుకుంది, సిల్వర్ జూబ్లీ ఇయర్. అనేక ఊళ్ళ నుంచి ఎంతోమంది మాస్టర్స్ వచ్చారు, చాలా దూరంకి వెళ్ళి. వాళ్ళందరూ గట్టిగా చప్పట్లతో అభినందన తెలియజేస్తూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సిద్దిపేట మాస్టర్ గట్టిగా చప్పట్లతో అభినందన తెలియజేస్తూ కార్యక్రమానికి వెళ్దాం. ఈరోజు ఒకవేళ మా సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు గారు ఇక్కడికి రావాలని మేము కోరుకున్నాం. ఎందుకంటే ఇక్కడ సిద్దిపేటలో ఒక మెగా పిరమిడ్ రావాలి. ఆ మెగా పిరమిడ్ దగ్గర మనము ప్రతి సంవత్సరము 11 రోజుల ప్రోగ్రాం చేసుకోవాలి. 11 రోజులు కడతాల్లో 11 రోజులు ధ్యానమాయాగం ఎలా జరుగుతుందో సిద్దిపేట కూడా అలానే జరగాలి. అన్ని జిల్లాలో 11 రోజులు చేస్తే సంవత్సరం కూడా సరిపోయేటట్లేదు. అదే ఇక వేరే ఏం అవసరం లేదు. ఇక మనం చేయాల్సిన పని అదొకటి. ఎక్కడ 11 రోజులు చేస్తే ఇంకేం పని ఉంటుంది? ఇంకా మనం 11 రోజులే ఉండాలి. కాబట్టి ఇక్కడ ఒక మెగా పిరమిడు, ఒక 10 ఎకరాల జాగా. మరి హరీష్ రావు గారిని మేము నిన్ను అడగడం జరిగింది. ఒకవేళ కొంచెం ఆయన ఆలస్యమై వచ్చినా రాకున్నా 4 గంటల వరకు అయితే వెయిట్ చేద్దాం, ఆయన వస్తాడు. కాబట్టి మీరందరూ దయచేసి ఎక్కడెక్కడ నుంచి ఆంధ్ర నుంచి కూడా వచ్చారు ఇక్కడికి. కాబట్టి వారందరి సందేశం విందాం. ఈరోజు బ్రహ్మాండమైన ఎంజాయ్ చేద్దాం అందరూ. ఎందుకంటే మీరందరూ సిద్దిపేట పిఎస్ఎస్ మాస్టర్ల మాటను మన్నించి మీరందరూ వచ్చినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా మన సిద్దిపేట అంటే ఆల్రెడీ పిఎంసీలో లైవ్ వస్తూ ఉంది. ఇంకొకటి ఏంటంటే 4 గంటల తర్వాత రేణుకా మేడం సిద్దిపేటలో వారి ఇంటిపైన రూప్ టాప్ పిరమిడ్ 12x12 నిర్మించడం జరిగింది. దానికి కూడా ప్రారంభోత్సవం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మరి దయచేసి అందరం 4 గంటల దాకా ఉందాం. థ్యాంక్ యూ. రాబోయే మెగా పిరమిడ్ ప్రాంగణాన్ని గట్టిగా చప్పట్లు కొడదాం. ఎందుకంటే మన హరీష్ రావు గారికి ఆప్తమిత్రుడు భూపతి గారు, చెడ్డి దోస్తులు లాంటి వాళ్ళు. కాబట్టి అది పని అయిపోతుంది.
థ్యాంక్ యూ. పత్రిజీ ఒక్కసారి గుర్తు చేసుకుందాం, ఎందుకంటే ఇంతమందిని కలిపిడి కాబట్టి. ఇంతమందిని ఏకం చేసి అందరికీ సత్యాన్ని చెప్పినటువంటి గొప్ప గురువు, మహానుభావుడు, ఈ భూమి మీద నడిచినటువంటి భగవంతుడు ఆయన్నే, బ్రహ్మర్షి పత్రిజీ. ఆయన ఒక్కసారి పాట ద్వారా గుర్తు చేసుకుందాం. పత్రిజీ ఎలా ఉండేవాడు? ఆజానుభావుడు, కనబడుతుందిగా ఎలా ఉన్నాడు? ఈ భూమి మీద నడిచినటువంటి భగవంతుడు ఆయన్నే. శ్రీకృష్ణుడి కాలంలో శ్రీకృష్ణుడు, ఈ సమయంలో బ్రహ్మర్షి పత్రిజీ గారే. పత్రిజీ అంటే పత్రిజీ అంటే అందరు సప్పటి కొట్టాలి. సృష్టిని నడిపిస్తున్న మూల చైతన్యాన్ని ప్రతిరూపం, సృష్టిని నడిపిస్తున్న మూల చైతన్యాన్ని ప్రతిరూపం. దశావతారాల తరువాత ధ్యానావతారాన్ని ఎత్తి సత్యలోకాన్ని స్థాపించడానికి, సత్యలోకాన్ని స్థాపించడానికి సావిత్రమ్మ కడుపున జన్మ తీసుకున్న మహా అవతారం పత్రిజీ అంటే. మన కళ్ళెదుట కదులుతూ మనతో కలిసి మన మధ్యన జీవించిన నిలువెత్తు దేవుడు. మన కళ్ళెదుట కదులుతూ మనతో కలిసి మన మధ్యన జీవించిన నిలువెత్తు దేవుడు. లక్షలాది పుస్తకాలు చదివి సారము గ్రహించి పుడమి పైన నరుడిగా నడిచిన గ్రంథాలయం. దేశ విదేశాలలో లక్షలాది ధ్యానులను, వేలాది బ్రహ్మర్షుల బ్రహ్మ విద్వరిష్టలను ధరణి పైన ధ్యాన జగత్తు నిర్మించడానికి, ధరణి పైన ధ్యాన జగత్తు నిర్మించడానికి ధ్యాన జగత్తు గురువులను తయారు చేసిన సర్వాత్మ పత్రిజీ అంటే. నీ ఇంటికి వచ్చి నీతోటే ఉండి నువ్వు ప్రేమతో పెట్టిన తాజా రొట్టెలు తిని, నీ ఇంటికి వచ్చి నీతోటే ఉండి నువ్వు ప్రేమతో పెట్టిన తాజా రొట్టెలు తిని, నువ్వు పెట్టిన పిడికెడు వేడి వేడి మెతుకులని పంచభక్ష పరమాన్నంగా రగించి నులక మంచం పైన శోలాపూరు చెద్దరుపై ఆజిగా నిద్రించిన ప్రేమమూర్తి పత్రిజీ. ఆనాడు ద్వాపరమున బీదకు చేలున్ని, ఆనాడు ద్వాపరమున బీదకు చేలున్ని ఆత్మీయంగా అలుముకున్న శ్రీకృష్ణుడు పత్రిజీ. పత్రిజీ అంటే చిన్నవాణ్ణి పెద్దవాణ్ణి బీదవాణ్ణి ధనవంతుని జ్ఞానిని అజ్ఞానిని సమానంగా చూసి, చిన్నవాణ్ణి పెద్దవాణ్ణి బీదవాణ్ణి ధనవంతు జ్ఞానిని అజ్ఞానిని సమానంగా చూసి, శ్వాస మీద ధ్యాస అంటూ ధ్యానము బోధించి నీ శ్వాసే నీ గురువని గుట్టు ఎరుక చెప్పి, శ్వాస మీద ధ్యాస అంటూ ధ్యానము బోధించి నీ శ్వాసే నీ గురువని గుట్టు ఎరుక చెప్పి, అహింసా జీవితము ఆచరించమంటూ అందరిలో తనను తాను చూసుకున్నా పరమాత్మ పత్రిజీ అంటే.
శకానికి, కాదు కాదు ఒక యుగానికి. పురుషుడు ఒక శకానికి, కాదు కాదు ఒక యుగానికి. యుగ పురుషుడు మన పత్రిజీ, ఒక యుగ పురుషుడు మన పత్రిజీ. జై. అంత అద్భుత జ్ఞానాన్ని ఇచ్చినాయి, లక్షలాది మందిని శాఖలుగా తీర్చిదిద్దిన గొప్ప గురువుకి ఏం చేయాలి? నిలబడి ధన్యవాదాలు చెప్పాలి. నిలబడి అది. జయ హో పత్రిజీ, జయ హో పత్రిజీ, జయ జయ హో, జయ హో పత్రిజీ, జయ హో పత్రిజీ, జయ హో పత్రిజీ, జయ హో పత్రిజీ, జయ హో పత్రిజీ. అది పత్రిజీ అంటే, ఇది పిరమిడ్ మాస్టర్ అంటే. థ్యాంక్ యూ. కూర్చోండి అందరు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంకో చిన్నారి రా. ఏం పేరు? ఈ అమ్మాయి ఏ డ్యాన్స్ చేసిందో ఈ ముద్రల గురించి ఒక 1 minute 2 minutesలో చెప్తుంది. ఆ ముద్రలు ఏ ముద్రలో చెప్పు, వాటి ముద్రల గురించి. అందరికీ నమస్కారము. నా పేరు వర్ణిక. నేను ఫస్ట్ క్లాస్ చదువుతున్నాను. నేను డాక్టర్ భవానీ గారి దగ్గర క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటున్నాను. పతాకం, త్రిపతాకం, అర్ధపతాకం, కతరీముఖం, మయూరం, అధచంద్రం, అలారం, శిఖతొండం, ముష్టి, శిఖార, కపిత్వం, కటకాముఖం, సూచి, అలపద్మం, చతుర, బ్రహ్మర, హంసాస్య, హంసపక్ష, సందంశ, ముకూల, తామ్రచూల, త్రిశూల, చంద్రకళ, పద్మకౌశ, శర్భశీష, లాంగుల, సింహముఖ, మృగశీష, బాణ, అంజలి, కపోట, కట్కాటక, డోల, స్వస్తిక, కతరి స్వస్తిక, నాగబంధన, పాశ, కీలక, మత్స్య, కూర్మ, వరహ, పుష్పపుట, ఉచ్చుంగ, అవహిత, గరుడ, ఎతో హస్త, సతో దృష్టి, ఎతో దృష్టి, సతో మన, ఎతో మన, సతో భావ, ఎతో భావ, సతో రసః. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. కంఠే నాలంబయే గీతం, హస్తే నద్దం ప్రదక్షహే, చక్షుభ్యం ప్రదక్షహే, భావం పాదాభ్యం పాదమాచలేను, సముద్రవసనే దేవి పర్వతస్నల మండలే, నాట్యం కరిష్య భూదేవి పాదఘాటం క్షమస్వమే, ఆంగికం భువనం యస్య వాచికం సర్వ వామయం ఆహార్యం చంద్ర తారాదిత్వం సాత్వికం వందే శివం. గట్టిగా చెప్పలు కొడదాం. అవి ఎలా గుర్తున్నాయి ఇన్ని? అమ్మ ఏకసంతాయిగ్రాయి ఉన్నట్టున్నావు అమ్మ. మెడిటేషన్ వండర్ఫుల్. రండి. ఆద్యకు మిత్రులు ఏం పేరు? రమేష్ గారు చిన్న చిరుకానుక ఇస్తున్నారు. ఆవిడ అమ్మాయి చక్కగా డ్యాన్స్ చేసింది. రండి. ఈయన మొన్ననే మెడిటేషన్లోకి వచ్చి శాఖాహారిగా మారి ఈరోజు ఫస్ట్ శాఖాహార ర్యాలీకి వచ్చి స్మార్ట్ కేర్ ఇండియా ఆల్కలైన్ కంపెనీ నుంచి ఎండి ఆయన గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి సారు ఎంకరేజ్ చేయడం కోసం పిల్లలకి. పాప
మెడిటేషన్ వాళ్ళని డాడీ చేయకుండా మెడిటేషన్ చేద్దాం డాడీ అంటుంది ఈమె. అందరిని ఇంట్లో ధ్యానం చేపిస్తుంది, భగవద్గీత గురించి మాట్లాడుతుంది. పాప భగవద్గీత చెప్తుంది. ఒక్కటే శ్లోకం. అర్జున నీలోన నాలోన మనందరిలోన నేనే ఉన్నాను, కోడిలోన నేనే ఉన్నాను, మేకలోన నేనే ఉన్నాను, ప్రతి జీవిలోన నేనే ఉన్నాను. అందుకే ఏ జీవిని హింసించరాదు, దాని కర్మ ఫలితం మన వెంటాడుతూనే ఉంటుంది. దయచేసి మీరందరూ మాంసాహారం మానేయండి. థ్యాంక్ యూ. ఓకే. దానికన్నా ముందు సార్ పెయింటింగ్ని రిలీజ్ చేసి అందరికీ పంచాల్సిన కోరుకున్నాం. ఈ పెయింటింగ్ మనకు ఎదురుగా పెడతామండి, అందరూ ఫ్రీగా ఇది తీసుకెళ్ళిపోవచ్చు. ఓకేనా? కౌంటర్లో ఉంటాయి అక్కడ, ప్రతి ఒక్కరికి ఒక కాపీ తెచ్చాము, అందరూ ఇది ఫ్రీగా తీసుకొని వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. పత్రిగారిది డాక్యుమెంటరీ సిరీస్ అంటే పత్రిగారి జీవితం గురించి ప్రతి మనిషికి తెలియాలి అనే ఒక ఆలోచనతో మనం ఈ ప్రయత్నాన్ని మొదలుపెట్టాం. మరి ఇప్పటిదాకా మనం ఒక 70% షూటింగ్ని కంప్లీట్ చేసుకుని ఇంకొక 30% ఉంది. మరి మనకి ఈరోజు ఎవరైతే మహానుభావులు తెలుసో వాళ్ళందరి గురించి కూడా మనం ఎక్కడో పురాణాల్లోనూ పుస్తకాల్లోనూ సినిమాల ద్వారానే తెలుసుకున్నాం, అవునా కదా? మరి అలాగే భవిష్యత్ తరాలు కూడా పత్రి సార్ గురించి తెలియాలంటే, ఈ ప్రపంచానికి పత్రిజీ గురించి తెలియాలంటే ఒక డాక్యుమెంటరీ సిరీస్ అవసరం అని గుర్తించి మరి దీనికి మరి మేము పూనుకోవడం జరిగింది. సో మరి దీనికి మీ అందరి సహకారం కావాలి, ఇక్కడున్న ప్రతి పిరమిడ్ మాస్టర్ సహకారం మాకు కావాలి. సో ఇటుక పేరిస్తేనే ఏదైనా జరుగుతుంది, అవునా కదా? సో అందుకని ఈ సభాముఖంగా మీ అందరినీ అభ్యర్థించేది ఏంటంటే, ఈ డాక్యుమెంటరీ ఈ ఫిలింకి మీరే నిర్మాతలు. ఎలా అంటే ఒక్కొక్కళ్ళు 2500 రూపాయలు ఎవరైతే ఇస్తారో వాళ్ళే పత్రిగారి జీవిత చరిత్రకి నిర్మాతలు. ఎంత గొప్ప అవకాశం చూడండి. ఎస్, గట్టిగా క్లాప్స్ కొడదాం. పత్రిగారు ఏది జరిగినా ప్రతి మనిషి అందులో ఉండాలని కోరుకున్నారు ఆయన. సో కాబట్టి అలాంటి పత్రిగారి జీవితాన్ని తీస్తున్నప్పుడు మన అందరూ ఉండాలా వద్దా? సో మనందరం ఉందాం. నా వైపు నుంచి నేను ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నా, ఈ సినిమాకి రాస్తున్నా, అది నా బాధ్యత. సో దీనికి డబ్బులు చేకూర్చే బాధ్యత అంతా మీదే, నాది కాదు. నేను ఓన్లీ సినిమా తీస్తా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. వెంకట్ గారికి అభినందిస్తాం. ఎందుకంటే వెంకట్ గారు ఎంతోమంది పిరమిడ్ మాస్టర్ల ధ్యానోదయం చేసింది అన్ననే. ఎంతోమంది చరిత్ర ధ్యానోదయం సినిమా చేసిండు. ఒక మనిషి జీవిత చరిత్ర ఒక 10 నిమిషాలు 30 నిమిషాలు చూపించిండు. గొప్ప వ్యక్తి వెంకట్ గారు. మరి ఆయన ప్రతిసారి ఉన్నప్పుడే ట్రైనింగ్ ఇచ్చిండు, నువ్వేం చేయాలి, ఈయన ఏం చేయాలనో ట్రైనింగ్ ఇచ్చిండు అప్పుడే. కాబట్టి ఇప్పుడు సార్ది మరి ఆ ఫిలిం రాబోతుంది, అందరము పాల్గొందాం. థ్యాంక్ యూ అన్న. పత్రి గారి జీవిత చరిత్ర తీయాలంటేనే ఒక సాహసం. మరి అలాంటి సాహసం చేసినందుకు అభినందించాలి మనం అందరం. ఎందుకంటే మనకు అందరికీ తెలుసు, చాలామందికి. ఇప్పుడు మా పరమేశ్వర రెడ్డి ఉన్నాడు, ఆయనకు 30 సంవత్సరాల నుంచి ఏం జరిగిందో తెలుసు. ఎక్కడ ఏ తేడా ఉన్నా కూడా ఆయన పీక విసికేస్తారు. కాబట్టి ఇది సాహసంతో కూడిన కార్యక్రమం కాబట్టి గట్టిగా అభినందిస్తూ థ్యాంక్ యూ వెంకట్. అలాగే మరి వేదికపై మనకు ఆహ్వానించుకుందాం అతిథులని. బాబు వేసేయమ్మా ఈ చైర్లు ఇక్కడ వేస్తే. మరి ఈరోజు రమేష్ కుర్చీలే సిద్దిపేట మెగా శాకాహార ర్యాలీని విజయవంతం చేసిన ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్లకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు అతిరథ మహారాజులు అంటే మనమే. రోడ్డు మీద ఎవరైతే స్లోగన్ చేసిరో అతిరథ మహారాజులు అంటారు మనమే, ఎవరో గారు. చాలామంది ఏమనుకుంటే పత్రి సార్ అంటే చాలామందికి కన్ఫ్యూజ్ ఉండేది. అట్లాంటిది ఏం డౌట్ లేదు. మనమంతా పత్రి సార్ సైన్యం, పత్రిజీ సైన్యం. మనమంతా రోడ్ ఎక్కిన వాళ్ళంతా పత్రి సైన్యమే. కాబట్టి ఆ పత్రిజీ సైన్యము ఒక నిర్మాణమైన వ్యవస్థను నిర్మించి ఈరోజు మరి ఎంతోమంది మనకు ముఖ్య అతిథులుగా వచ్చారు. కాబట్టి ఒకరొక్కరిని మరి వేదిక మీద పిలుస్తాం. హైదరాబాదు కడతాల్ ట్రస్టీ మరి విజయభాస్కర్ రెడ్డి రాలేకపోయారు. అదేవిధంగా కడతాల్ ట్రస్ట్ నుంచి మరి సాంబశివరావు గారు వేదిక మీదకి రావాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా మాధవి మేడం మా అక్కతో నాకు చాలా పరేషాన్. ఆమె కట్నం అడిగితే చిన్నగా అడగలే, పెద్దగా అడిగింది, చెప్పకూడదు కాబట్టి మా తోడబుట్టిన అక్క నాకంటే, ఎందుకంటే తోడబుట్టిన అక్కలలో ఆధ్యాత్మికంగానే ఉన్నారు మా అక్క. మరి దామోదర్ సార్ గారు మరి వేదిక మీదకి రావాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా
అలాగే ఈరోజు విజయభాస్కర్ రెడ్డి గారు ఆస్ట్రేలియాకి వెళ్ళాడు. యాక్చువల్గా నేను వచ్చి ఇవాళ రావాలి, కానీ అక్కడ టికెట్స్ ప్రాబ్లం వల్ల రాలేకపోయాడు. అక్కడి నుంచే చిన్న సందేశం పంపించాడు. ముఖ్యంగా ఏంటంటే మనం ఈరోజు మేడం విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చారు, నీరజ మేడం. ఆవిడ చప్పట్లు కొడదాం. ఎందుకంటేనే దీని యొక్క మొట్టమొదటి ఈ కార్యక్రమం గురించి ఆవిడకి చెప్పాను. చెప్పగానే అట్లనే దామోదర్ నేను ప్రయత్నం చేస్తాను, నిజంగా వచ్చింది. మన వెంకటేశ్వర వాళ్ళని కొంచెం వాష్రూమ్ అయి ఫ్రెష్ అప్ అయి రానికి వెళ్ళింది. చప్పట్లతో ఆవిడకి అభినందన తెలియజేద్దాం. ఎందుకంటే ఆవిడ ఎంత పెద్ద సహాయకురాలో, ఒక బ్యాక్ బోన్ లాగా మా హైదరాబాద్ ట్రస్ట్కి కానీ మహేశ్వర పిరమిడ్కి కానీ ఎంత సహాయం చేపిస్తుందో అది వెలకట్టలేము. ఆవిడకు దానకర్ణుడు అనే ఎవరైతే పదం ఉంటుందో ఆవిడకు సరిపోతుంది. ఈరోజు విజయభాస్కర్ రెడ్డి గారు ఇలా మన ముందుకు వచ్చి అంత వర్క్ చేశాడు మొన్న డిసెంబర్లో అంటే కేవలం నీరజా మేడం మాత్రమే కారణం, గుర్తుపెట్టుకోండి. ఆవిడ నడిపించింది, ఈయన నడిచాడు. చప్పట్లు కొడదాం ఆవిడ. అదేవిధంగా మరి పిఎస్ఎస్ఎంలో ఒక ప్రత్యేకమైన విభాగం పిరమిడ్ సేవాదళ్. ఒక సేవాదళాన్ని సృష్టించి దాన్ని క్రియేట్ చేసినటువంటి గొప్ప మహానుభావుడు మన బ్రహ్మర్షి పత్రిజీ గారు. మరి దానికి ప్రాజెక్ట్ చైర్మన్గా, పిరమిడ్ సేవాదళ్ ప్రాజెక్ట్ చైర్మన్గా డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి గారిని నియమించడం జరిగింది. వారి వేదిక మీదకి రావాలని కోరుకుంటా ఉన్నాను. ఈయన మా అన్ననే, మీరేమి టెన్షన్, అంతా నాకు అన్నలు అక్కలు తమ్ముళ్ళే ఉన్నారు. ఇలా మా అన్నగారు. థ్యాంక్ యూ అన్న, వెల్కమ్. అదేవిధంగా పిరమిడ్ సేవాదళ్ మరి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు కూడా వేదిక మీదకి రావాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఒంగోలు సేవాదళ్ అధ్యక్షులు శ్రీనివాస్ గారు ఒంగోలు నుంచి వచ్చారు. వీళ్ళంతా ఆంధ్రప్రదేశ్ నుంచి. వారికి నిన్ననే ఒంగోలు నుంచి, కర్నూలు నుంచి, ఈస్ట్ గోదావరి నుంచి వచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. అదేవిధంగా పిరమిడ్ సేవాదళ్ నాకు రాష్ట్ర అధ్యక్షునిగా పత్రి సారు, అదే మా పరమేశ్వర మాధవక్క తెలంగాణ అధ్యక్షులు నాకు ఆ బాధ్యత ఇచ్చారు. దాంట్లో సగం భాగము మా హనుమంతరావానికి ఇచ్చిన. హనుమంతరావానికి కూడా రావాలి. ఆయన తెలంగాణ ఉపాధ్యక్షుడు. ఆయన ఆల్రౌండర్ కాదు, నా పిఎంసికి, పిఎస్ఎస్కి, సేవాదళకి అన్నిటికీ నా సగం ఆయనకి ఇచ్చేసినకి హనుమంతరావు అన్న. అలాగే మా జిల్లా అధ్యక్షులందరూ వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను. సాయి కుమార్ రెడ్డి అందరు ఉన్నారు, సాయి కృష్ణారెడ్డి, ఈశ్వరయ్య గారు ముఖ్యంగా మా సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు. గట్టిగా చప్పట్లు కొడతాం. నిజామాబాద్ జిల్లా సాయి కృష్ణారెడ్డి గారు, శైలజ మేడం, ఖమ్మం శైలజ మేడం గారు. అందరు రండి, అధ్యక్షులందరూ పైకి రండి. మెదక్ జిల్లా అధ్యక్షుడు సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సంగమేశ్వర్ రెడ్డి. ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు సంతోష్ గారు. జగిత్యాల జిల్లా సత్యనారాయణ గారు, ముక్కా సత్యనారాయణ. పెద్దపల్లి సరోజ మేడం. మంచిర్యాల, మెదక్ జిల్లా ఎవరున్నారు? శోభా మేడం రెడ్డి. అదేవిధంగా పిరమిడ్ సేవాదళ్ ట్రస్ట్ అధ్యక్షుడే రావాలని లేదు, నాగేంద్ర గారు ఎవరున్నా కూడా జిల్లా నుంచి ఒక ప్రతినిధి రావాలి. సేవాదళ్ నుంచి మంచిర్యాల భాస్కర్ రాజు గారు. ఇంకెవరున్నారు అధ్యక్షులు కింద? దయచేసి రండి, ఆ జిల్లా ప్రతినిధులు ఎవరైనా రావచ్చు. అట్లాగే మా భాగ్యనగర ట్రస్ట్ చైర్మన్ కృష్ణారెడ్డి గారు, అలాగే రాజేష్ పూల గారు, దూలపూడి చంద్రశేఖర్ గారు. ముగ్గురు రావాలి అన్న. రాజేష్ పూల మీరు రావాలి, రండి. పూల రండి. అట్లాగే మా ధ్యాన జగత్ ఇన్ఛార్జు, ప్రస్తుతానికి ధ్యాన జగత్ 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ప్రత్యేకం ఈసారి రండి కేశవరాజు గారు, 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అయ్యా భూపాలపల్లి కరీంనగర్ రమణ గారు, దయాసాగర్ సూర్యాపేట్. అది పెట్టు, విజయభాస్కర్ రెడ్డి పెడతామా? మరి మొట్టమొదట ఈశ్వరయ్య గారు,
మొట్టమొదటి మీ ఉపన్యాసం జిల్లా తరపున. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా యొక్క ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ వివిధ జిల్లాల నుంచి వచ్చి స్టేజ్ని అలంకరించిన అధ్యక్షులు మరియు ట్రస్ట్ చైర్మన్లు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ఆత్మ ప్రణామాలు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన పిరమిడ్ మాస్టర్లందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. అదేవిధంగా మా యొక్క ఇన్విటేషన్ మన్నించి అందరూ వచ్చినందుకు స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఈ యొక్క మెగా శాఖాహారిని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. మెగా శాకాహార ర్యాలీ మెగా పిరమిడ్ సిద్దిపేటలో అవుతుంది. మెగా శాకాహార ర్యాలీ ఎట్లా సక్సెస్ అయిందో మెగా పిరమిడ్ కూడా అదే విధంగా అవుతుందని చెప్పి మేము కోరుకుంటాం మీ అందరి సహాయ సహకారాలతో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఈశ్వరయ్య గారు. మరి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చక్కటి ఫ్లెక్సీ తయారు చేశారు. మరి ఆ టీముని చాలామంది చేశారు. ప్రసాద్ దగ్గర నుంచి మొదలు పెడితే కేశరాజు వరకు, అక్కడ రమా మేడం, కుకుట్పల్లి, సో చాలామంది దానికి ఎంతో కృషి చేశారు. వాళ్ళందరికీ చప్పట్లతో అభినందన తెలియజేస్తూ, ఒక 20 సంవత్సరాలు అంటే మాటలు కాదు, మరి దాన్ని రిలీజ్ చేసుకుందాం. ఈ సందర్భంగా ఈ మంత్ మ్యాగజైన్ని, అలాగే ఆ 25 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ 20 సంవత్సరాలు గట్టిగా చప్పట్లు కొడుతూ అందరి చప్పట్ల మధ్యలో మామైతాడా కేశరాజు ఉల్టైపోయింది. గట్టిగా చప్పట్లు కొడదాం. ధ్యాన జగత్ మాసపత్రికకి ధ్యాన జగత్కి